హలో అప్కమింగ్ ఆఫీసర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగా చదువుతున్నా ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా 50 రోజులే ఉన్నాయని చెప్పి ఇంకా నిరుత్సాహంతో చదవకుండా ఉంటున్నారా? లేక అసలు సక్సెస్ అవుతామా లేదా ఫెయిల్ అవుతామా, ఈ 900 మందిలో మనం ఉంటామా లేదా అని చెప్పేసి ఈ ఆలోచనతో సతమతం అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే అండి. చాలా జాగ్రత్తగా లాస్ట్ వరకు వినండి ఫ్రెండ్స్. అసలు ఫస్ట్ ఏంటంటే, మీరు 50 రోజులు చేయాల్సిన వర్క్ ఏంటంటే, సక్సెస్ అవుతాం ఫెయిల్ అవుతాం పక్కన పెట్టండి. మీరు హార్డ్ వర్క్ చేయండి. ఈ 50 రోజుల గురించి మాత్రమే ఆలోచించండి. ఫిబ్రవరి 22 వరకే మీరు ఆలోచించాల్సింది. 23 ఏం జరగద్దు అనేది మన సెకండరీ ఇష్యూ. నెక్స్ట్, ఇన్ని రోజులు కష్టపడ్డాం, ప్రిలిమ్స్ రాసాం, మెయిన్స్ రాసాం, ఎన్నో ఒడిదుడుకులన్నీ తట్టుకున్నాం, ముందుకు సాగామన్నమాట. ఇంకా ఒక 50 రోజులు మీరు సాధించలేరా? ఒక 50 రోజులు మీరు కష్టపడలేరా? ఒక 10 గంటలు వేసుకున్న మీ చేతిలో ఉండేది కేవలం 500 గంటలండి. 500 గంటలు మాత్రం మీ చేతిలో ఉన్నాయి. ఎంత ఎఫిషియెంట్గా యూజ్ చేసుకుంటావు నువ్వు? రోజుకి 10 గంటలు మినిమం వేసుకున్నా. వర్కింగ్ వాళ్ళు కానీ, జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ, లేదా నిరుద్యోగులు కానీ, ఎవరైనా సరే 10 గంటలు మినిమం చదవలేరా మీరు? నెక్స్ట్, ప్రతి ఒక్కరి సక్సెస్ స్టోరీస్ మనం యూట్యూబ్లో చూసుకోవడం, లేదా ఎవరైనా చెప్తే వినడం, ఈ యొక్క పరంగానే ఉంటారా? మీ సక్సెస్ స్టోరీ ఒకరు వినే విధంగా మీరు ఉండలేరా? అంటే మీరు కష్టపడలేరా? మనం ఒకరి సక్సెస్ స్టోరీ ఎప్పుడు తెలుసుకుంటూ దాని నుంచి నేర్చుకోవడమే కాదు, మీ సక్సెస్ స్టోరీ ఒక 10 మందికి ఆదర్శం కావాలి. సో హార్డ్ వర్క్ చేయండి. సార్ నాకు అంత టాలెంట్ లేదు, స్కిల్స్ లేవు సార్ అంటే, హార్డ్ వర్క్ చేయండి. హార్డ్ వర్క్ బీట్ చేస్తుంది టాలెంట్ని. ఖచ్చితంగా హార్డ్ వర్క్ అనేది టాలెంట్ని బీట్ చేస్తుంది. ఈ యొక్క 50 రోజులు రోజుకి 10 గంటల లెక్కన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చదవండి. ఏమవుతుంది ఏంటి సెకండరీ ఇష్యూ. ఇప్పుడు కర్ణుడు కూడా ఏంటంటే, యుద్ధానికి వెళ్ళే ముందు కవచకుండలాలు కోల్పోయినా కానీ అతనికి తెలుసు ఓడిపోతాడని యుద్ధం. బట్ ఆ ధైర్యంతో ముందుకు వెళ్ళాడనమాట. అటువంటిదే మన జీవితంలో కూడా మీరు ఆదర్శంగా తీసుకోవాల్సింది. ఎన్ని కోల్పోయినా మనం ఆ యొక్క సమయాన్ని మనం ముందుకు సాగాలి. దాన్ని అర్థం చేసుకునే పరిస్థితులు ముందుకు సాగితేనే ఏదైనా తర్వాత చూడండి. ఇప్పుడు కర్ణుడు ఓడిపోయినంత మాత్రం అతను దానవీర సూరకర్ణని ఎందుకు అంత గొప్పవాడయ్యాడు? సో దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఓటములు గెలుపులు ఇక్కడ మానవునికి సహజమే అండి. బట్ ఏంటంటే, ఆ కష్టం, ఆ కృషి, నెక్స్ట్ ఆ పట్టుదల అనేవి మనిషిని ఎంతో ప్రేరేపిస్తాయి ఆ విజయానికి. అవి మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, 50 రోజులు కష్టపడితే మీ అమ్మ నాన్నలు కూడా గొప్పగా మీ గురించి చెప్పుకునే విధానం కానీ, లేదా ఒకరు అడిగితే కూడా వాళ్ళే వచ్చి మీ అమ్మ నాన్నలు చెప్తే ఎంత సంతోషంగా ఉంటుంది. అదొక్కటి మీరు మైండ్లో ఆలోచించండి. మీ ఫ్యామిలీ ఉంటే మీ ఫ్యామిలీకి ఎట్లా ఉంటుంది, మీ పిల్లలు ఉంటే మీ పిల్లలు ఎలా ఉంటుంది, మీ ఫ్యూచరు, ఇవన్నీ కేవలం 50 డేస్లో మీరు నెరవేర్చుకోవచ్చండి. కష్టపడండి. రోజుకి 10 గంటలు చదవలేమా? మనం ఎన్నెన్నో చేస్తుంటాం. ఇంకొక 50 రోజులు అన్నీ పక్కన పెట్టండి. ఈరోజు 31 మేము లీవ్ తీసుకుంటాం, జనవరి 1కి న్యూ ఇయర్ కదా, అవన్నీ పక్కన పెట్టండి. ఓకే, న్యూ ఇయర్ చేసుకోండి, రిజల్ట్ వచ్చిన రోజు చేసుకోండి. ఇప్పుడు టెస్ట్ ఏంటంటే, ఫోకస్ చేయండి. 50 రోజులు మాత్రమే ఉంది. ఓకే ఫ్రెండ్స్, అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ అందరికీ. బాయ్ అండి.